ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందో చూడండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ఢిల్లీ వెళ్ళారు. ఆయన ఎందుకు వెళ్ళారో, అక్కడ ఏం చేశారో అన్నీ కూడా గోప్యం. ఎవరిని కలిశారో ఏమడిగారో తెలియదు. ఒక ప్రెస్ నోట్ మాత్రం ఇచ్చేవాళ్ళు. కానీ ఆ ప్రెస్ నోట్లో చెప్పిన దానికి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అడిగిన దానికి ఎటువంటి సంబంధం ఎప్పుడూ ఉండేది కాదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా వ్యక్తిగత అంశాలకి, తమ సొంత రాజకీయ ప్రయోజనాలకి సంబంధించిన అంశాలే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవాళ్ళు. అందువల్లనే ఢిల్లీ వెళ్ళడం వల్ల ఫలానా పని అయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. అదే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఒక్క రోజులో ఎంతమందిని కలిశారో చూడండి. ఇవాళ కూడా సాయంత్రం వరకు ఉండబోతున్నారు. రెండో రోజు కూడా ఎంతమందిని కలిశారో చూడండి. నిన్న ఢిల్లీ పర్యటనలో ఆయన ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో కలిశారు. ఆ తర్వాత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో కలిశారు. ఆ తర్వాత మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో కలిశారు. ఆ తర్వాత వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిశారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా తోటి చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ తర్వాత మరొక యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరితో కలిశారు. అంతేకాదు 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ అరవింద్ పనగాడియాతో కూడా నిన్న ఆయన కలిసి చర్చించారు. ఇంతమందితో ఒక్క రోజులో రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలు మాట్లాడారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళందరిలో ఆయా డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అంశాలను చర్చించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వెళ్ళినా కూడా నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసేవారు. ఒకవేళ దొరకపోతే అమిత్ షా గారితో మాట్లాడేవారు. ఎందుకంటే ఆయన మాట్లాడేదన్నీ కూడా రాజకీయపరమైన అంశాలే. రాష్ట్రాభివృద్ధికి చెందినటువంటి అంశాలు చాలా తక్కువ ఉండేవి, మినిమల్ అసలు. మరో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా కలిశారు. వీళ్ళు కాకుండా ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం గారిని, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి JP నడ్డా గారిని, ఆ తర్వాత మరో మంత్రి అథవాలేతోటి భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత జపాన్ అంబాసిడర్తో కూడా ఆయనకి మీటింగ్ ఉంది. ఇవాళ పారిశ్రామికవేత్తలతో కూడా మీటింగ్ ఉంది. ఇవన్నీ ముగించుకొని సాయంత్రానికి వస్తారనుకోండి. అంతేకాదండి, అక్కడ ఉన్నప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి కేంద్రంలో ఉండేటువంటి ఉన్నతాధికారులు చాలా ఉపయోగపడతారు అనేక డిపార్ట్మెంట్స్లో. అందుకోసం అని చెప్పి ఢిల్లీలో నిన్న 66 మంది అఖిల భారత సర్వీస్ అధికారులకి చంద్రబాబు నాయుడు గారు విందు కూడా ఇచ్చారు. సహజంగానే ఇందులో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏమీ ఉండవు. ఇది పూర్తిగా పరిపాలనాపరమైనటువంటి సహకారాన్ని పొందడం కోసం అని చెప్పి చేసిన పని. కాబట్టి ఏపీ అభివృద్ధికి మీరు కూడా కొంత సాయం చేయండి అని చెప్పి అడగడానికి అదొక అవకాశంగా తీసుకున్నారు ఆయన. సో ఇంతమందిని కలవడం అనేది గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చేశారా అనేది ఎవరైనా ప్రశ్నించుకోవాలి. దాని యొక్క ఫలితాలను కూడా మనం అతి త్వరలో పొందబోతున్నాం. ఆల్రెడీ గడ్కరీ గారు కొన్ని హామీలు ఇచ్చారు. అమరావతిలో కొన్ని రోడ్లకు సంబంధించి, అలాగే అమరావతి అనంతపురం హైవేకి సంబంధించి సూత్రప్రాయమైనటువంటి అంగీకారాన్ని గడ్కరీ గారు ఆల్రెడీ తెలిపారని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి. ఢిల్లీలో ఆ విధంగా గుడ్విల్ పెంచుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాలైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆల్రెడీ ఇప్పుడు మచిలీపట్నంలో BPCL వారి రిఫైనరీ రాబోతోంది అని చెప్తున్నారు. అధికారిక ప్రకటన త్వరలో రాబోతోంది. 60,000 కోట్ల రూపాయలతో పెట్టబోతున్నారట దీన్ని. కాబట్టి అది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏపీకి. అది గత కొంతకాలంగా చర్చలో ఉంది. ఇప్పుడు ప్రోయాక్టివ్గా పనిచేయడం వల్ల అది సాధ్యమవుతోంది. సో ఎవరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు, ఎవరు తమ సొంత ప్రయోజనాల కోసం పనిచేశారు అనే విషయాన్ని కూడా ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఏదో విధంగా ఆంధ్రాని, చంద్రబాబుని పబ్బం గడుపుకోవడానికి కేసీఆర్ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కూడా BRS ఇదే పనిచేసింది. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసింది. నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మరీ కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఈ విషయంలో అక్రమాలకు పాల్పడిందో చెప్తున్నారు. దీని మీద నిరసనగా జస్టిస్ నరసింహారెడ్డికి BRS నాయకుడు జగదీష్ రెడ్డి లేఖ రాశారు తాజాగా. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ లేఖలో కూడా ఆంధ్ర మంత్రం, చంద్రబాబు మంత్రం జపించారు BRS వారు. తెలంగాణని చంద్రబాబు నాయుడు ఇరుకున పెట్టాలని చూశారు అనే హెడ్లైన్ తోటి కేసీఆర్ పత్రిక నమస్తే తెలంగాణలో ఈ వార్త వచ్చింది. అంటే కేసీఆర్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం మొత్తాన్ని చంద్రబాబు గంటకట్టాలనే ప్రయత్నం అన్నమాట. మోకాలికి బోడిగుండికి లంకెపెట్టినట్టు ఇందులో ఆంధ్రాని, చంద్రబాబుని ఇరికించడం ఎందుకు అని ఎవరికైనా అనుమానం వస్తుంది. జగదీష్ రెడ్డి చెప్పేది ఏంటంటే
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణకి విద్యుత్ సమస్యలు ఏర్పడ్డాయి. ఇది అందరికీ తెలిసిందే. అందువల్ల అప్పటి ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలుకి ఒప్పందం చేసుకుంది. ఇంతవరకు ఓకే. కానీ దానికి ఏదో విధంగా ఆంధ్ర పేరు, చంద్రబాబు పేరు జోడించకపోతే బీఆర్ఎస్కి నిద్ర పట్టదు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన 400 మెగావాట్ల సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఏపీ ప్రభుత్వం కేంద్రంతో లాబియింగ్ చేసుకొని బలవంతంగా గుంజుకుందని జగదీష్ రెడ్డి గారు ఈ లేఖలో రాశారు. దీంతో తెలంగాణ విద్యుత్ పరిస్థితి మరింత దిగజారిందట. ఆ పైన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకి రావాల్సిన విద్యుత్తుని ఇవ్వకుండా ఆంధ్ర మరింత ఇబ్బందులకు నెట్టివేసిందట. వాస్తవం ఏంటంటే అప్పుల్ని జనాభా నిష్పత్తి ప్రకారం, ఆస్తుల్ని ఎక్కడదక్కడే అన్న ప్రకారం చేసినట్టే అందుబాటులో ఉన్నటువంటి విద్యుత్తుని అప్పటికి 54% తెలంగాణకి, 44% ఆంధ్రాకి పంచారు. కాబట్టి ఎవరికి వాళ్లే విభజనలో మాకు అన్యాయం జరిగిందని చెప్తారు, ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు. నిజానికి విభజన నాటికి 2 రాష్ట్రాల్లో డిమాండ్కి తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి లేదు. ఆంధ్రాలో 2014 నాటికి 2000 మెగావాట్ల డెఫిసిట్ ఉంది. కాబట్టి 2 రాష్ట్రాలు ఈ సమస్యను అధిగమించడానికి చాలా కష్టపడ్డాయి. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా తక్కువ సమయంలోనే తెలంగాణలో ఆయన ప్రభుత్వం కరెంటు కోతలు లేకుండా చేయగలిగింది. ఒక హైదరాబాద్ వాసిగా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. అయితే ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతోటి రేవంత్ ప్రభుత్వం ఈ విచారణకు ఆదేశించింది. అవినీతి జరిగిందో లేదో నిజానిజాలు పబ్లిక్ కూడా తెలియదు. ఇది రాజకీయ వేధింపు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు, అలాగే జగదీష్ రెడ్డి గారు ఈ లేఖలో కూడా ఆరోపించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ లేఖలో ఆంధ్రాను బ్లేమ్ చేస్తూ రాయాల్సినటువంటి అవసరం లేనే లేదు. అదేవిధంగా లేఖలో లేకపోయినా కూడా చంద్రబాబు పేరుని నమస్తే తెలంగాణ వారు హెడ్లైన్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఇష్యూ తోటి ఆంధ్రాకి కానీ చంద్రబాబుకి కానీ ఏ రకమైన సంబంధం లేదు. అయినా ఏదో విధంగా ఆంధ్ర పేరుతో చంద్రబాబు పేరుతో రాజకీయ లబ్ధి పొందాలన్న ప్రయత్నం ఇప్పటికీ కేసీఆర్ పార్టీ చేస్తోంది. ఇది ఆ పార్టీ రాజకీయ దివాలా కోరుతనాన్ని సూచిస్తోంది. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తాజాగా జేడీయూ డిమాండ్ చేసింది. జేడీయూ అంటే జనతాదళ్ యునైటెడ్, నితీష్ కుమార్ పార్టీ. శనివారం ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ సమావేశంలో ఈ మేరకి ఒక తీర్మానాన్ని కూడా చేశారు. దీని మీద ప్రధాని నరేంద్ర మోదీ ఎట్లా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరం. ఎందుకంటే ఎన్డీఏకి మద్దతు పలుకుతున్నటువంటి రెండో అతిపెద్ద పార్టీ జేడీయూ. టీడీపీ 16 మంది ఎంపీలతోటి మోడీ ప్రభుత్వానికి మద్దతు పలికితే జేడీయూ 12 మంది ఎంపీలతోటి సపోర్టుగా ఉంది. కాబట్టి జేడీయూ డిమాండ్ని బీజేపీ ఆషామాషిగా తీసుకోలేదు. జేడీయూ మద్దతు కనుక ఉపసంహరిస్తే మోడీ ప్రభుత్వం వెంటనే పడిపోకపోవచ్చు. కానీ ఎన్డీఏ మెజారిటీ సంక్షోభంలో పడుతుంది, బీజేపీ చిక్కుల్లో పడుతుంది. అయితే ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఒక రాష్ట్రానికి ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా డిమాండ్లు చేస్తాయి అనే భయంతోనే మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా బీహార్కి ఇస్తే ఏపీకి కూడా ఇవ్వకుండా ఉండలేరు. ఎన్డీఏలో బీజేపీ తర్వాత టీడీపీ అతిపెద్ద పార్టీ అవ్వడం వల్ల మాత్రమే కాదు, బీహార్కి ప్రత్యేక హోదా అనేది ఒక పొలిటికల్ డిమాండ్. కానీ ఏపీ విషయానికి వస్తే అది పార్లమెంటు సాక్షిగా ఆనాటి ప్రధాని ఇచ్చినటువంటి హామీ. అంటే ఆంధ్రాకి చట్టపరంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బీహార్ కోరికను మాత్రమే మన్నించటం బీజేపీకి ఎన్డీఏకి అసలే సాధ్యం కాదు. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన టీడీపీ జనసేన పార్టీలు ఓపెన్గా ప్రత్యేక హోదా డిమాండ్ చేయడం లేదు. బీజేపీని మెప్పించి రాష్ట్రానికి సాధ్యమైనంత సాయం పొందాలి అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. అట్లాగని బీహార్కి ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్ర సంగతి పట్టించుకోకపోతే చూస్తూ ఊరుకోలేరు. అందుకే ఇప్పుడు బీహార్ చేస్తున్న డిమాండ్తో బీజేపీ ఇరుకున పడేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో
నితీష్ కుమార్ ఎంత సీరియస్గా ఉన్నారో తెలియదు. హోదా ఇవ్వకపోతే మద్దతు ఉపసంహరిస్తాం, హోదా ఇవ్వకపోతే మద్దతు ఉపసంహరిస్తాం అనేంతవరకు అయితే ఆయన రాలేదు. ఇంకా బీజేపీ మీద ఒత్తిడి పెంచడానికే ఈ తీర్మానం చేశారా, లేకపోతే సీరియస్గానే ఈ డిమాండ్ ఎన్డీఏ ముందు పెడతారా అనే దాన్ని బట్టి ముందు పరిణామాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రభుత్వం కూడా ఈ పరిణామాలని చాలా కీన్గా గమనిస్తుంది.